ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బట్టి స్పష్టం చేశారు. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కడవెత్తి రజాకార్ల చేతుల్లో అసూలు బాసిన ఇలాంటి ఎందరో త్యాగదల ఫలితంగా నిజాం సంస్థాన భారత్ సమాఖ్యలో ప్రజాస్వామ్య పాలనలో భాగమై ఈరోజు స్వాతంత్ర ఫలాలను ప్రజాస్వామ్య యొక్క ఫలితాలను మనం అందరం అనుభవిస్తా ఉన్నాం. ఇట్టి అమరవీరులందరికీ నివాళులర్పిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 15 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రజల ఆకాంక్షలను పరిడవిల్లినట్లుగా నిర్వహిస్తుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి మారినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్య కాముకులందరూ కూడా పండుగ లాంటి రోజుగా ఈ ప్రభుత్వం భావిస్తాం. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా 2030 నాటికి 1,98,000 కోట్ల పెట్టుబడితో 20,000 మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి, 1,14,000 మందికి ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా